రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అవుతున్నాయి. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గంలో 2 చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఏ ప్రభుత్వం వచ్చినా క్యాంటీన్ కొనసాగేలా శాశ్వత నిధి ఏర్పాటు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. ప్రజల విరాళాలతో అన్నా క్యాంటీన్లు శాశ్వతంగా కొనసాగుతున్నాయన్నారు. చట్టాలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడం తప్ప అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. వర్సిటీల్లో త్వరలోనే ఉపకులపతులను నియమిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. 5 రూపాయలు అన్న క్యాంటీన్ 5 రూపాయలు భోజనం పెడతాను మేము హామీ ఇచ్చాం, అది అమలు చేశాం. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది? అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్. ఎందుకంత భయపడుతున్నారు? అంటే వాళ్ళలాగా లిక్కర్లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి, వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం. ఏం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం. దాతలు ముందరకు వస్తారు, దాతలు ఆదుకుంటారు, ఒక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఎన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీ అందరు తెలుసు, ఎన్నికల ముందల నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది. చాలా మంది నాకు వచ్చి చెప్పారు, మొత్తం గుడిని, ఓనేరుని, పానకాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. దాని మేరకు మీరే చూసారు, కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది. గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది. అవన్నీ ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది. తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు. గుడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఉన్నా. వాళ్ళతో చర్చించా, అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతాం. ఇంకా మంగళగిరి నియోజకవర్గ ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య. నెల్లూరు నగరంలో అన్నా క్యాంటీన్లను మంత్రులు నారాయణ, ఆనం ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో మరొక 99 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈరోజు యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు మార్నింగ్ 7:30కి రాష్ట్రంలో మిగిలిన 99 అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనాయి. అంటే మొత్తం 100 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది. 2014-19లో 203 అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసాం. మరొక 2 అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు. అసలు ఎందుకు క్లోజ్ చేశారో ఏమో కూడా తెలియదు. కేవలం 5 రూపాయలకి, కేవలం 5 రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు. చక్కటి ఎన్విరాన్మెంట్. అసలు భారతదేశంలో బహుశా ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు. క్యాంటీన్స్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్, చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి 183 స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. కావాల్సింటే వాళ్ళు 1 రూపాయికి ఇచ్చి ఉండొచ్చు. మేము 5 రూపాయలు పెడితే
పేదలకు సేవ చేయాలనుకుంటే ₹1 ఇచ్చి ఉండొచ్చు, లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు. రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు. ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది. అలాంటి దాన్ని క్లోజ్ చేశారు. ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్స్? ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అనేక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఫిష్ మార్కెట్లో ఫిష్, మటన్ మార్కెట్లో. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యాయం కావాలంటూ దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. రక్షణ కల్పించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పడుతున్నారు. జీవీఎంసీ వద్ద వైద్యులు కొనసాగిస్తున్న నిరసనలకు హోంమంత్రి అనిత మద్దతు పలికారు. డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది ఆందోళన తీవ్రతరం చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. సెంట్రల్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోగులను కాపాడే తమ ప్రాణాలు రక్షణ లేకుండా పోతుందని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.